జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్లో మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు. ఎవడాడు? లక్కీ సార్. ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలాయర్ ఆడు మామూలు కాదు సార్. వన్స్ ఆడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లో తడిగొట్టేసి కూర్చోవచ్చు. ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు. పెట్టేద్దామా? కంకర్ మిక్స్ రెడీగా ఉందంట. వీళ్ళగా పెట్టే దరిద్రం వదిలిపోద్ది. నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన. వీళ్ళేమో నైట్ డ్రెస్లు వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు. చిచి, నాకు అర్ధరాత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి. పిలిపించండి. ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్. సుమా, నీ స్కూటీ ఉందమ్మా? అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు. నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా, నేనే వెళ్ళి మాట్లాడుకొచ్చేద్దామని. అర్థమైంది, తెస్తా. ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడుతున్నానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మనదంతా ఏదులు కేసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే. అర్చుడు సీనియర్లు తినాలి బాబాయ్, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? భలేటోళ్ళు బాబు మీరు. జ్యూసులకి ఫ్రూట్స్ కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా. నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గాడిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కీస్ అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓసారి చేసి చూపిస్తాను. చిన్న స్నీక్ పిక్, ఓకేనా? ఇది నిజం. మై డార్లింగ్ వర్షం.
యు థరోలీ ఎంజాయ్డ్ కదా నా విలనిజం. అలాగే నా హీరోయిజంగా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ యాస్ ఉంటుంది. హలో అంకుల్. లక్కీ ఎక్కడమ్మా? కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా, ప్రిపరేషన్ లో ఉన్నారు. సరే, షాప్ దగ్గర వెయిట్ చేద్దామా? ఏంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్ లో కూర్చుంటారా? సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు. అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి, ఎంత పొంగిపోవాలి. అంటే అది నేను ఈ కాంపౌండ్కి వచ్చి 25 years పైనే అయింది. అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది. రండి. అయ్యా అది కాదమ్మా. ఇక్కడే ఉండి బాబుని కలిసి వెళ్దామయ్యా. కమ్, రండి అంకుల్ రండి. ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఎప్పుడు లేంది? ప్రొసీడ్ ప్లీజ్. యువర్ ఆనర్, ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డర్ అటెంప్ట్ చేసి వీళ్ళందరూ దొరికిపోయారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంటి ముందు 2-3 రౌండ్లు వేసి సార్ ఎప్పుడు వస్తారని అడిగిన పాపానికి, టాయ్ గన్తో ఆడుకుంటూ పబ్లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి, రెంట్ కార్లో బాబా భజన్కి వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏం సంబంధం లేదా? बिल्कुल नहीं है साहब. मर्डर सिनेमा చూసినే బంద్ చేసినాం. ऊपर से मर्डर का ఎక్కువ करते जी. అవును జస్ సాబ్, మేము పూర్తిగా మారిపోయిన సాయిరాం శిష్యులం. ఇప్పుడు మా భజనలు, హారతులు, ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం సాబ్. ఎక్సలెంట్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం. పాడలేంది సార్, గొంతు ఖరాబ్ ఉంది. ఒక్కసారి పాడండి, వినాలి. పాడరా సార్ అడుగుతున్నారు, పాడు. బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా రాజా మదిలోన మన్మథ రాజా. రే రే రే, ఈ పాట కాదు రాజా, ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా, పాడు. సార్ సార్ నేను పాడతా సార్, నాకు వచ్చు సార్. వీడు బాగా పాడతారు సార్. నా చెలి బాబావే నాలో ఉన్నావే. పాట చివరిలో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా? వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు. ఇలాంటోడిని లాయర్ చేసిన తండ్రోడో గానీ ముందు ఆడిని కొట్టాలి. నేను వస్తానమ్మా. మిస్టర్ లక్కీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్. అయితే వేసేయండి సార్ శిక్ష, బెటర్. ఈ దుర్మార్గులను కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను. చెప్పండి కదా, కూర్చోండి. రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా? గెటప్పులు మార్చరు, మాట తీరు మారదు, పాట సరిగ్గా పాడరు. ఏంటి సార్ నాకు ఈ నరకం? వేసి పడేయండి సార్ శిక్ష. చేసింది చాలు, బుక్కలు ఇరుగుతాయి, జాగ్రత్త. మాస్క్ తీసి బెదిరించరా? చూడండి సార్, జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు, శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు. మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఉంది ఇప్పుడు. యువర్ ఆనర్, వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు. ఈ ఐబ్ ఖాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్న చంపేస్తానని
పట్ట పగులు కత్తులతో ఈ పాషా బ్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు. కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి. వీళ్ళు ఈ మాటరే కాదు, ఇంకా చాలా మాటర్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా, జీవితాంతం జైల్లో 4 రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా, 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి. హీస్ మై సన్ లక్కీ, సన్ ఆఫ్ సూర్యనారాయణ. దేవుడా, ఇదంతా చేస్తుంది నీకోసమే అని గమనించు. ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాన్నావు కదా, అదే ప్లేట్లు వేసేవే. ఆ వరం ఇచ్చి నిరూపించుకో. నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి, నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి. అర్థమైందా? 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 అర్థమైంది, అర్థమైపోయింది. రే కార్ కొట్టుకుపోని.